ఒకసారి రంగారెడ్డి గారు నిజంగా ఇది అంటే అది నిజమైతే అత్యంత భయంకరమైన నేరం. దాని మీద చర్యలు ఉండాలి. దేశ ప్రధాని మీద పార్లమెంటులో అది ఎంపీలు దాడి చేయడానికి సిద్ధమయ్యారని స్పీకర్ గారు చెప్పటం, నా చావు కాంగ్రెస్ కోరుకుంటుందని ప్రధాని చెప్పడం కనుక నిజమైతే దాని మీద వెంటనే వేగంగా చర్యలు ఉండాలి. గతంలో అలాంటి ఒక ప్రకటన ప్రధాని చేశారు 2019 ఎన్నికల సమయంలో. నా చావుకి సుపారీ కూడా ఇచ్చారు నా హత్యకి అని చెప్పి ప్రధాని ప్రకటన చేశారు. ఇప్పటిదాకా ఏం జరిగిందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఈ సంఘటనలు ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో స్పీకర్ గారి ప్రకటన లేకపోతే ప్రధాని గారి భావోద్వేగమైనటువంటి ప్రసంగం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? జోలకంటి గారు. స్పీకర్ గారు ఆయన ప్రధానమంత్రి మీద కాంగ్రెస్ పార్టీ సభ్యులు దాడి చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీరు సభకు రావద్దని నేనే చెప్పానని చెప్తా ఉన్నారు. అది సిగ్గుచేటు అయినటువంటి విషయం. ఎందుకంటే పార్లమెంట్ లో మెజారిటీ సభ్యులు ఉన్నది ఎవరండి? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? బీజేపీ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అటువంటి పరిస్థితే ఉంటే వాళ్ళే మొత్తం ప్రధానమంత్రికి చుట్టూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఎదుర్కొనేటువంటి బలం గాని స్ట్రెంత్ గాని వాళ్ళకు ఉన్నది. మరి ఆ రకంగా ఇవాళ రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన మాట్లాడటానికి రాకుండా ఈ రకంగా మాట్లాడటం అనేది వట్టి చేతగానితనం తప్ప మరొకటి కాదు. మరి అలా దేశంలో మిమ్మల్ని అటాక్ చేయడానికి తర్వాత ఏంటంటే మీ మీద దాడి చేయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ప్రధానమంత్రికి కూడా మీరు ఉండకండి, ఆ సీట్ లో నుంచి మీరు దిగిపోండి, పారిపోండి అని సలహాలు ఇస్తారా? ఏంటి అది? చిన్న పిల్లలు కూడా మాట్లాడారు. ప్రధానమంత్రి ఇంత పెద్ద దేశానికి ప్రధానమంత్రి హౌస్ లో రక్షణ లేని పరిస్థితి ఉన్నదా? దేశంలో బయట ఎక్కడో కాదు, కాశ్మీర్ లో కాదు, మరో చోట కాదు, పార్లమెంట్ లో ప్రధానికి రక్షణ లేకుండా ఉందా? హౌస్ లో మళ్ళీ పార్లమెంట్ సభ్యులు దాడి చేస్తారు, రక్షణ లేదని చెప్పానంటే మరి వాళ్ళ పార్లమెంట్ సభ్యులు ఉన్నారు, తర్వాత వాళ్ళ సెక్యూరిటీ ఉంది, పోలీస్ ఉంది, అంత పెద్ద ఎత్తున పెద్ద యంత్రాంగం ఉన్నది. నేను ఎవరికి భయపడను, నేను మోడీని అని చెప్పుకునేటువంటి, నా ఛాతింత నా పొడవింత అని చెప్పుకునేటువంటి అటువంటి ప్రధానమంత్రి ఎవరో ఏదో చెప్పారని చెప్పి పార్లమెంటులో నా మీద దాడి చేస్తారని చెప్పేసి పార్లమెంట్కి రాకుండా బయట ఈ విధంగా ఆయన ఉండటం కానీ స్పీకర్ మాట్లాడటం కానీ అసలు నవ్వాళ్ళ ఏడవాళ్ళ అర్థం కావట్లేదు. ఇంత చేతగానటువంటి ప్రభుత్వం తర్వాత ఏంటంటే ఈ రకంగా మాట్లాడటం దేశానికే, ఇది మన ప్రభుత్వానికే పార్లమెంట్ గా అవమానకరంగా ఉన్న తప్ప మరొకటి కాదు. ఇది ఎందుకు వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారో అర్థం లేనటువంటి విషయం తప్ప మరొకటి కాదు. అటువంటి పరిస్థితి ఉంటే దాన్ని ఎట్లా ఎదుర్కోవాలి, ఎట్లా సమాధానం చెప్పాలి? కాదు రంగారెడ్డి గారు నిన్న ఈ కుట్ర జరిగిందని స్పీకర్ గారు ఇవాళ ప్రకటించారు. 24 గంటలు గడిచిపోయింది. దేశంలో అనేక మంది మీద నెలల తరబడి సంవత్సరాల తరబడి ఎన్ఐఏ కేసులో ప్రధాని మీదో దేశం మీదో కుట్ర పనితే కేసులు పెట్టి సంవత్సరాల తరబడి బెయిల్ కూడా రాకుండా జైళ్ళల్లో ఉంచుతున్నారు. 24 గంటల్లో ప్రధాని మీద పార్లమెంటులో ఎంపీలు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే ఒక్క చర్య లేదు, ప్రకటన తప్ప. ఎలా అర్థం చేసుకోవాలి? మరి ఎవరు కుట్ర పడినారు, ఎక్కడ ప్లాన్ జరిగింది, వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు, వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, వాళ్ళ పేర్లని చెప్పొచ్చు కదా. అలాంటిది ఏం లేకుండా ఊరికనే ఊహించి కావాలని చెప్పేసి ఆ విధంగా చెప్తే అసలు ఎవరు నమ్మరు. రెండోది, ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత చేతగాని ప్రధానమంత్రి, తర్వాత ఏంటంటే పార్లమెంట్ నడిపించేటువంటి స్పీకరు అన్ని అధికారాలు ఉన్నాయి, ఇటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పేసి 100 మందిని పోలీసు బలగాలని ఆయన తీసుకోవచ్చు, ప్రధానమంత్రికి రక్షణ కల్పించండి అని ఆయన ఒక ఆర్డర్ ఇస్తే 1000 మంది వచ్చి అక్కడ ఉంటారు. మరి ఇంత పెద్ద వ్యవస్థ ఉన్నది, ఆ రకంగా మాట్లాడతామంటే ఇక అది వాళ్ళకే చెల్లుబాటు అయింది తప్ప మరొకటి కాదు. ఏమైనా జాతకంతరంగా కనిపిస్తుంది తప్ప కూడా కాదు. ప్రధానమంత్రి మీరు కాదు సార్, ఇవాళ జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అంటే ఐ డోంట్ అగ్రీ. ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్న ప్రభుత్వం అక్కడ ఉన్నది, మీరు మర్చిపోతున్నారు. దేశంలో ఏదైనా చేయగలిగిన సత్తా ఉన్న ప్రభుత్వం అక్కడ ఉండి ప్రధానికి ఏదైనా చేయగలిగేటువంటి సత్తా ఉన్న వాళ్ళు ఇంత పిరికితనంతో ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు మీరు పారిపోతున్నారు,
ఎందుకు బయట ఉంటుందో అర్థం కావట్లేదు. ఓకే. అందుకనే మీకు ఎంత ఆవేశం ఉందో అంత పిరిగితనం కూడా ఉందనేది అర్థమవుతుంది కదా. రైట్ సార్. ఇది ఏం మెసేజ్ పోతే ప్రజల్లో, పార్లమెంట్ ఉన్నాయి, ప్రధానమంత్రి రక్షణ లేకపోతే మీరు దేశాన్ని ఏం కాపాడుతారా? ఓకే. ఓకే. దేశ ప్రజల సమస్యలు ఏం పరిష్కారం చేస్తారు? రైట్ రంగారెడ్డి గారు. ఆ మాత్రం దానికి ఎందుకు ఆ స్థానంలో ఉండాలి? మీరు పక్క జరుపుకోండి, ఆ దమ్ము ఆ సత్తా ఉన్న వాళ్ళే పరిపాలిస్తారు అని చెప్పి ప్రజల నుంచి వస్తుంది కదా అది. కాబట్టి ఈ మాట చాలా- మీరు మాట్లాడటం కాదు సార్, నాకు వాట్సాప్ గ్రూపుల్లో బీజేపీ అనుకూల గ్రూపుల్లో కూడా చాలా మంది ఈ మెసేజ్ పెడతా ఉన్నారు, ప్రధానికే రక్షణ కల్పించలేకుండా పార్లమెంట్ ఉన్నదా అని బీజేపీ అనుకూల గ్రూపుల్లో కూడా మెసేజ్లు వస్తూ ఉన్నాయి. ఎవరు పెడుతున్నారో నాకు తెలియదు, బట్ ఎనీహౌ. ఒకవేళ స్పీకర్ గారు చెప్పినా ప్రధానమంత్రి ఏం చెప్పాలి? స్పీకర్ గారిని దబాయించాలి. నువ్వు స్పీకర్ గా ఉండి, నేను ప్రధానమంత్రిగా ఉండి ఇది చెప్పుకోవడానికి సిగ్గుచేటయా? ఓకే. మనకు కావాల్సిన వ్యవస్థ, మనం రక్షణ తీసుకోవాలి, దాన్ని ఎదుర్కోవాలి, చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానమంత్రి కూడా దానికి ఎట్లా ఎస్ అని ఒప్పుకొని ఆయన బయటకు పోతాడు? ఓకే. ఓకే. ఈయన చెప్పి బయట ఉండటం ఏంటి? రైట్. మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి రంగారెడ్డి గారు. మళ్ళీ